ఈనాటి ముఖ్య కార్యకర్తల నాయకుల సమావేశం నందిపేట్ మండల్ హెడ్ క్వార్టర్స్లో పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మండల అధ్యక్షులు మైపాల్ గారికి, డిసిసి అధ్యక్షులు మోహనన్న గారికి, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ యొక్క పార్లమెంట్కి క్యాండిడేట్గా అభ్యర్థిగా మన జీవనన్న గారికి, మా గురువు గారు సుదర్శన్ రెడ్డి గారికి, మండవ వెంకటేశ్వరరావు గారికి, తహర్బాయ్ గారికి, లలితక్క గారికి, మోహనన్న గారికి, డాక్టర్ భూపతి రెడ్డి గారికి, స్టేజ్ పైన ఉన్న ముఖ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకి, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక సునీల్ రెడ్డి చెప్పినట్టు పోటీ అనేది ఆర్మూర్కి బాల్గొండకే ఉంటుంది. ఎందుకంటే జగిత్యాల భారీ మెజారిటీ వస్తుంది, అన్నకి కొరుట్ల తప్పకుండా వస్తుంది, రూరల్లో ఆల్రెడీ భూపతన్న ఉన్నాడు, మంచి మెజారిటీ ఇస్తాడు, బోధనలో సుదర్శన్ రెడ్డి సార్ ఉన్నారు, బ్రహ్మాండంగా వస్తుంది. అర్బన్లో కూడా ప్రజలు బీజేపీని గతంలో కార్పొరేటర్లకు గెలిపించుకొని తప్పు చేసినాం, ఈసారి కాంగ్రెస్ వైపే ఉంటామని చెప్పి చాలామంది కూడా చెప్పడం జరిగింది. అక్కడ కూడా మెజారిటీ వస్తుంది. ఇక మిగిలిన ఆర్మూరు, పాల్గొండలో మనం ఎంత గట్టి మెజారిటీ ఇస్తే ఆ మెజారిటీ జీవనన్నకి భారీ మెజారిటీ వైపు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇద్దరం ఓడిపోయినాం, సునీల్ రెడ్డి గారు నేను ఇద్దరం ఓడిపోయినాం. ఏ మంత్రి గారి దగ్గరికి పోయినా, ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినా, ఎవరి దగ్గరికి పోయినా పోయే క్రమంలో ఎవరో ఒకరు కలుస్తారు. కలిసి అరే మీ ఇద్దరు గెలుస్తారు అనుకున్నాం, ఎట్లా ఓడిపోయారు అంట. ఫస్ట్ నన్ను అడుగుతారు, అన్న ఎంతతో ఓడిపోయినవి అంట. అంటే 29,000 అంట. అన్నాక నెక్స్ట్ ఇమీడియట్గా సునీల్ రెడ్డిని అడుగుతాడు, 4,500తో ఓడిపోయినా, చిన్నగా అటు ఇటు అంటే బయటపడుతుంటే అంట. తర్వాత ఆ మనిషి కానీ ఆ పెద్ద మనిషి ఎవరైనా సరే ఇక నాతో మాట్లాడతలేడిగా, ఆయనతోనే మాట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు క్లాస్లో లాస్ట్ ర్యాంక్ వచ్చినట్టున్నది, ఆయన 3rd or 4th ర్యాంక్ వచ్చినట్టు. అప్పుడు ఎవరైనా ఎవరితో మాట్లాడతారు? 3rd, 4th వచ్చిన వాళ్ళతో మాట్లాడతారు, లాస్ట్ ర్యాంక్ వాళ్ళతో మాట్లాడు. అందుకోసం మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎక్కడికి పోయినా ఒక మీటింగ్ చెప్పినా ఏది చెప్పినా సింగిల్గా రాకుని, అర్థమైందా? మన ఆ గ్రామంలో ఉన్న నాయకులు ఎవరెవరు గతం నుంచి పనిచేస్తున్నారు, ఎవరు వస్తే ఆ పార్టీకి రేపటి నాడు మన ఆ బూత్లో మెజారిటీ వస్తుంది, అట్లాంటి నాయకులని మీటింగ్కి తీసుకొని వస్తే పెద్దవారు చెప్పేదంతా కూడా వింటే రేపటి నాడు ఆ గ్రామంలో మెజారిటీ వస్తుంది, ఆ బూత్లో మెజారిటీ వస్తుంది. ఇక అట్లా కాకుండా అరే నాకే తెలిసింది నేనే పోతాను సింగిల్గా వస్తే, పోయినసారి ఎట్లయితే మన తప్పిదం జరిగిందో చూసిర్రు, అందరూ గెలుస్తాం అనుకున్నారు. కానీ చిన్న చిన్న మనలో ఉన్న చిన్న చిన్న తప్పుల ద్వారా మనం ఓడిపోయినాం. ఈసారి మన జీవనన్నకి భారీ మెజారిటీతోని మనం గెలిపించుకోవాలా. ముఖ్యంగా సమస్యలు చూస్తున్నాం మనం. పక్కనే సెజ్ ఉంటుంది, 400 ఎకరాల సెజ్ ఉంది. గతంలో ఎప్పుడో వచ్చిన చిన్న చిన్న ఇండస్ట్రీలు ఉన్నాయి తప్ప కొత్తగా 7-8 సంవత్సరాల నుంచి ఏమీ రాలే. నేను ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా 2 వచ్చినాక మనకి సెజ్కి సంబంధించిన వస్తే ఉద్యోగాలు వస్తాయి, మన బిజినెస్ ఈ ప్రాంతం అంతా కూడా ధరలు పెరిగి అన్ని రకాలుగా వాతావరణం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఒక వినయ్ కష్టపడాలా, ఒక సునీలే కష్టపడాలా, ఒక ఇంకోలో కష్టపడాలా కాదు, ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి. ఏవైతే మనము గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో 6 గ్యారెంటీలు ఇచ్చినాం, ఆ 6 గ్యారెంటీలు ఇచ్చి ఏ రకంగా దాన్ని మనం అమలు చేస్తున్నాం అనేది ప్రతి గడపకు తీసుకుపోవాలా. అర్థమైందా? బీజేపీ పిల్లలు చూస్తున్నారు కావచ్చు, వాళ్ళు ఏం చేయకుండా తీసుకుపోతారు, ఎవరో చేసి చెప్పుకుంటే కూడా తీసుకొని పోతారు. గతంలో టీఆర్ఎస్ వాళ్ళు అదే పని చేస్తుంటారు.
ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక అవి ఇవి అనుకుంటే అదే పనిలో ఉన్నారు. అట్లా కాకుండా మీరు ఏదైతే కరెంటు మనం ఉచితంగా 200 యూనిట్లు ఇచ్చినాం, బాజాబ్తా గడప గడప పోండి, 3 సార్లు పోండి, చెప్పండి మేము గ్యారెంటీ ఇచ్చినాం, 100 రోజుల్లోనే దాన్ని అమలు చేసినాం. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గడపకి సుమారు 200 యూనిట్ల ద్వారా 500 రూపాయల సిలిండర్ ద్వారా ఒక 1000 రూపాయలు అనేది ప్రతి గడప మీద వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. అభివృద్ధి జరిగింది. మీ గ్రామాలలో చూపెట్టండి. మనం రాగానే చాలా గ్రామాలలో సుమారు సీసీ రోడ్లు అవి ఇచ్చినాం. తర్వాత కూడా ఈ ఎలక్షన్ క్రమంలో చాలామంది వస్తున్నారు. మనం అన్నీ కూడా ఎలక్షన్ కోడ్ ఉంది కనుక కాగానే అవన్నీ కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఏదన్నా గట్టి హామీ ఇవ్వాల్సింది ఉంటే కూడా మీరు ఇవ్వండి, చెప్పండి. ఈ 10 సంవత్సరాలకు ఇల్లు కట్టలే మన ప్రభుత్వం రాగానే ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇల్లులు వస్తున్నాయి. ఎవరికైతే జాగాలు ఉన్నాయో వాళ్ళకి 5 లక్షల రూపాయలు మొదటి దఫాగా వస్తుంది. ఆ 3500 అంటే ఒక నందిపేట తీసుకోండి, సుమారు 10,000 జనాభా ఉంటుంది. అంటే ఇక్కడ సుమారు ఒక 170-180 ఇల్లు వచ్చే అవకాశం ఉంది. చెప్పండి, ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి హామీ ఏంటి, సమస్యలు ఉన్నాయో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, మేము చేస్తామని చెప్పి హామీ ఇవ్వండి. గత ప్రభుత్వం లెక్క లేదు, మన ప్రభుత్వం ఏదైనా చెప్పినట్టుగా చేసి చూపెట్టడమే మన కాంగ్రెస్. ప్రజల పక్షాన ఉంటుంది కనుక ఏదైనా సరే కష్టపడండి. ఇంకా 38-39 రోజులు ఉంది, చాలా కష్టపడాలి. ఈ రకంగా ఉంటే మాత్రం మనము బాల్కొండ కన్నా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళకన్నా చెప్పినట్టు వాళ్ళకన్నా బరాబర్ ఎక్కువ రావాల్సిందిగా మీ అందరి శ్రమతోని కష్టంతో భారీ మెజారిటీ మన ప్రాంతం నుంచి ఇద్దాం. మీరెవరు కూడా ఈ 35 రోజులు అలసిపోవద్దు. మీకు ఏ సమస్య ఉన్నా చెప్పండి. ఏదైనా తప్పకుండా గ్రామాలకు చేస్తే మనకి ప్లస్ అవుతుందన్నా అంటే దానికి సంబంధించిన దాని మీద కూడా మాట్లాడి చేసే పని కూడా చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి, ఎందుకంటే ముఖ్య నాయకులు చాలామంది రాజమండ్రి ఉన్నారు. కొత్త ఈరోజు మన ఫ్రైడే కనుక మైనార్టీ సోదరులు కూడా ఎవరు కూడా రాలేదు. ఇవన్నీ కూడా మిగతా వారికి కూడా చెప్పండి. వాళ్ళందరినీ కూడా పనిలో పెట్టండి. ప్రతి బూతుల గతంలో ఏమొచ్చిందో చూసుకోండి. అదే బూతుల 200 నుంచి 250 ఓట్లు ఎక్కువ రావాలి. ఒకవేళ ఎవరన్నా తక్కువ వస్తే మాత్రం నా దగ్గర రాకండి. నేను అదే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నా దగ్గర ఆ పనులు ఈ పనులు మాత్రం నా దగ్గర రాకండి. మీరు చేసుకోండి. ఎవరైతే మెజారిటీ ఇస్తారో ఆ బూతుల నా దగ్గర రండి, లేకపోతే నేనే మీ దగ్గరికి వచ్చి పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పకుండా జీవన 2 నియోజకవర్గాల నుంచి భారీ మెజారిటీ ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సమావేశం చేయాలనే భావనతోని ఈరోజు ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య కార్యకర్తల సమావేశం మిత్రుడు వినయ్ రెడ్డి గారి ఏదైతుందో నందిపేట కేంద్రంగా ఈ సమావేశం ఏర్పాటు చేయటం, సమావేశంలో పాల్పంచుకుంటున్న సోదర కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ముఖ్యంగా ఈనాటి సమావేశ ముఖ్య అతిథులు, రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత బోధన్ శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారు, మిత్రులు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తనకంటూ ఒక గుర్తింపు పొందబడే విధంగా ఉద్యమంలో పాల్గొన్న సోదరుడు భూపతి రెడ్డి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మిత్రులు, మాజీ మంత్రివర్యులు, గతంలో నిజామాబాద్ జిల్లాకు ఎన్నిలేని సేవలు అందించినటువంటి మండవ వెంకటేశ్వరరావు గారు,
మాజీ శాసన మండలి సభ్యురాలైనటువంటి సోదరి ఆపుల లలిత గారు, మాజీ శాసన మండలి సభ్యులైనటువంటి అర్గెల నర్సిరెడ్డి గారు, మా మిత్రులు నిజామాబాద్ జిల్లాకి సుపరిచితులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రస్తుతం ఉర్దూ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి తాహిర్ బిన్ హమ్దాని గారు, మా మిత్రులు రగేష్ రెడ్డి గారు, ముఖ్యంగా వినయ్ రెడ్డి గారితో పాటు ఏదైతుందో ఈ ప్రాంతానికి అనుబంధంగా ఉంటూ మరి వినయ్ రెడ్డి గారితో అన్నదమ్ముల్లాగా ఈ ప్రాంత అభివృద్ధి వరకు కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పాటుపడుతున్న సునీల్ రెడ్డి గారు, మా మిత్రుడు గంగారాం గారు, ఇంకా వేదికను అలంకరించినటువంటి ప్రధానంగా మన ఆర్మూర్ నూతనంగా ఎంపికైనటువంటి సోదరి లావణ్య శ్రీనివాస్ గారు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, పాత్రికేయ సోదరులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవం వినయ్ రెడ్డి గారు కానీ సునీల్ రెడ్డి గారు కానీ వారు ఆశించిన పెద్ద పొందలేకున్నప్పటికీ ఏదైతుందో ఈ ప్రాంతానికి అందుబాటులో ఉంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ కోసం ఏర్పడడంతో ఏదైతుందో వారు బాధ్యతాయుతంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైతుందో అర్హతకు అనుగుణంగా వారికి అందింప చేయడంతో పాటుగా మరి ప్రాంత అభివృద్ధి తమ లక్ష్యంగా ఎంచుకొని అగర్జనికి అందుబాటులో ఉంటున్నటువంటి వినయ్ రెడ్డి గారు కానీ సునీల్ రెడ్డి గారు కానీ అంటే ఎన్నికలు గెలవడం ఎవరైనా ప్రధాన లక్ష్యంగా భావిస్తామే. కానీ కొన్ని సందర్భాలలో మన ఆశయం పెద్ద పొందాం, కానీ ఫలితం పొందలేకున్నప్పటికీ ఏదైతుందో ప్రజానీకానికి అందుబాటులో సేవ చేయడం మన కర్తవ్యంగా భావిస్తామని చెప్పండి. ఆ దిశగా బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి వీళ్ళ మిత్రుడు వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నేను కూడా ఇలా ఏమిస్తుందో కొన్ని సందర్భాలలో ఆశయం కొన్ని పొందకున్నా కానీ బాధ్యత నియోజకవర్గానికి అందుబాటులో సేవ చేయడంతో ఒకసారి కాదు ఇంకోసారి నాకు అవకాశం వచ్చిందని చెప్పంటున్నాను. ఇప్పుడు మీకు కూడా చెప్పంటున్నాను, భూపతి గారికి కూడా చెప్పంటున్నా, పోలీసులకు అవకాశం రాలేదు, ప్రజలకు అందుబాటులో సేవ చేసే ప్రయత్నం చేసిండు, దాని ఫలం ఏమిస్తుందో ప్రజానీక వరకు అవకాశం కల్పించారని చెప్పంటున్నా. సూర్యరెడ్డి గారు వారి అనుభవంతో చెప్పంటున్నా, మరి ఈ ప్రాంతం సేవ చేసినప్పటికీ కూడా పార్లమెంట్ సందర్భంలో ఆశ్చర్యపడడం లభించలేదు. కానీ ఏదైతుందో వారి వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన సందర్భంగా మరి వారి ఎంపీగా సాధారణ ఎంపీ కావడం అనేది యావత్ నిజామాబాద్ జిల్లాకు నేను అదృష్టంగా భావిస్తామని చెప్పండి. రాజకీయంగా ఎన్నికల సందర్భం కాబట్టి ఏ రాజకీయ పార్టీ కానివ్వండి తమ గురించి తమ అభ్యర్థుల గురించి మెరుగ్గా చెప్పుకోవడం సహజం. నేను నా గురించే కానీ కాంగ్రెస్ పార్టీ గురించే కానీ అంటే మన ప్రత్యర్థులు భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కానీ భారత రాష్ట్ర సభ్యులే కానివ్వండి బీఆర్ఎస్ అభ్యర్థి కానివ్వండి మరి గమనించాల్సింది ఈ మూడు రాజకీయ పార్టీల్లో ఏది గొప్ప పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ 2004 నుండి 14 వరకు ఏదైతుందో రాష్ట్రంలో అధికారంలో ఉండడమే కాదు, ఒక విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఏదైతుందో అసలు యూపీఎస్సీ ఏర్పడిన సోనియా గాంధీ గారు వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని సీమాంధ్రంలో ఉన్న 25 పార్లమెంట్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఉండి కోల్పోతుందని ఊహించి కూడా లెట్ వాట్ మే కమ్ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని శాశ్వత పరిష్కారం చూపెట్టాలనే భావనతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే తక్కువని చెప్పి మనం చెప్పండి. సరే ఎన్నికల ఫలితాలు మన కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుడు భావించిందే 2004 కానీ 14 కానీ 2 పర్యాయాలు చెప్పండి. ఉద్యమ నాయకుడిగా భావించి 2 పర్యాయాలకు అవకాశం కల్పించింది. 10 సంవత్సరాలు ఏదైతుందో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం
పాలన కొనసాగింది. మరి ఏమైనా ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడడం జరిగిందని గమనించాలని చెప్పండి. 10 సంవత్సరాల కాలం సుదీర్ఘ ప్రభుత్వం నిర్వహణ చేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమ ఆకాంక్షలు ఎప్పుడైతే నెరవేర్చలేకపోయాడో ప్రజలు మార్పు కోరారు. ఆ మార్పు అనుగుణంగా ఏమిస్తుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సహకారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిందని చెప్పండి. దయచేసి మన ప్రాంతం ఆర్మూర్ ప్రాంతం రైతాంగమే మనం చెప్పండి. కులానికి ఎవరైనా ఆర్మూర్ కానీ పాల్గొండ కానీ నిజామాబాద్ రూరల్ కానీ రూరల్ కానీ మనమందరం ఏం మా ప్రాంతం జగించాలి కానీ కోట్ల కానీ అంత రైతాంగం ఏం చెప్పంటున్నాం. వ్యవసాయంపై ఆధారపడి వస్తుందని చెప్పంటున్నాం. ఈ ప్రాంతానికి సాగునీరు కల్పించాలని భావన లక్ష్యంతో ఆడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఏ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేసినటువంటి పోచంపాడు ప్రాజెక్ట్ ఆ నిర్మాణం పూర్తి చేయగలిగితే ఉత్తర తెలంగాణ ప్రాంతం సజీవన ఉంటుందనే భావనతో పోచంపాడు ప్రాజెక్ట్ ఏదైతుందో నిర్మాణం పూర్తి చేసే కాలువ ద్వారా మన నీళ్ళు అందించే ఘనత కాంగ్రెస్ పార్టీ మాత్రమే దక్కుతుందని చెప్పండి. మన ప్రాంతానికి ఏదైతే గుప్తా అది సాగర మన ప్రాంతం సాగునీరు ఎట్లొస్తుంది? గుప్తా అలీ సాగర్ అంటూ నేను గుప్తా అలీ సాగర్ కాలువ ఆధునీకరణ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్తో ఏదైతుందో మన ప్రాంతం 2 పంటలు పండించుకునే విధంగా కార్యక్రమం రూపొందించి అమలు చేసే ఘనత ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సుదర్శన్ గారికి వస్తుందని చెప్పండి. మానవాళి ఇరిగేషన్ శాఖ మంత్రులుగా నీటిపారుదల శాఖ మంత్రులు చెప్పండి. నేను నిజామాబాద్ జిల్లాకు వర్గం స్థాయి అయినటువంటి ఒక గుప్తా అలీ సాగర్ ప్రాజెక్టే ఆధునీకరణ చేసి నిర్మాణం పూర్తి చేయబడి 2 పంటలు నీరంతం చేస్తుంది చెప్పండి. అదే 23 ప్రాజెక్టు ఉంటే వీళ్ళు కూడా ప్యాకేజ్ ఏమైంది అడుగుతున్నాను. ఇలా ప్రశాంత్ రెడ్డి గారు ఏం చేస్తుందో సన్నాయిలో ఊళ్ళోస్తున్నాయా కరువు ఏర్పడేది కరువు బాధ్యులు చెప్పాలి. నేను అడుగుతున్నా ప్రశాంత్ రెడ్డి గారిని ఈ ప్రాంతంలో సాగులు ఎంత విధంగా ఏర్పడినట్లయితే బాధ్యుడు ఎవరైనా వాదాలు అడుగుతున్నాను. ఏ అక్టోబర్ ఏం చెప్తుందో ఇలా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో ఆనాడు మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నటువంటి నీటిని 10 TMC నీటిని నువ్వు గోదావరి రెండు వదలడం జరిగిందని చెప్పంటున్నా. నువ్వు ఏ రివర్స్ పంపింగ్ తో ఏదైతుందో దిగువ నుండి ఎగువ నీటిని ఎత్తిపోయడం జరుగుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో నీరు మనం లభ్యత సమయంలో ఏదైతుందో కింది మేడిగడ్డ నీరు ఎత్తిపోతా అని చెప్పన్నాడు. మరి ఏ అక్టోబర్ 2023లో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో ఆ నీరు కింది తొలగించి దానికంటే ఆ నీటిని పైకి పంపింగ్ ద్వారా ఎత్తాల్సిన ప్రాజెక్ట్ 2 గుంటలా నింపుకొని తొట్టెక్కి నీటిని మనం నింపుకుంటే ఈ సమస్య వస్తుంది నానే. ప్రాజెక్టులో ఒక 10 TMC కొరత ఏర్పడ్డది. 10 TMC కొరత ఏర్పడ్డగా ఉన్న నీటిని ఏదైతుందో నిర్మాణాత్మకంగా ఏదైతుందని వినియోగం చేయబడే విధంగా త్రాగునీటి అవసరాలు కాపాడుకుంటూ ఏదైతుందో చివరి నీటి పొట్టు వరకు ఏదైతుందో సాగునీటి నీటితో కల్పించేసి మన ప్రాంతంలో పంటలు కాపాడుతున్న ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సాంకేతిక శక్తి గారు మనం చేసుకుని నువ్వు వాస్తవం మాట్లాడ సమాజం వినాలే. 2004-19 మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమం చెప్పిందా? నువ్వు చెప్పినా ఒకటి 4-19 మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమం చెప్పింది. 14 నుండి 23 వరకు ఏదైతుందో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నది. పోయిన ఎన్నికప్పుడు మీకు అరవింద్ గారు ఏదైతుందో అందరూ పార్లమెంట్ సభ్యులుగా ఉన్న కవిత గారు ఏదైతుందో ఒక రైతు వ్యతిరేక ముద్ర పడడంతో రైతు సంక్షేమానికి కావాల్సిన కార్యక్రమం చేపట్టలేకపోతుందని చెప్పని అరవింద్ గారు గెలవడం జరిగిందంటే కేవలం ఈ ప్రాంత రైతాంగం ఏదైతుందో ఆనాడు ఏదైతుందో
మార్పు కోరి అరవింద్ గారికి ఎన్నిక అవకాశం కల్పించింది. ఇది బాబోదమే. నేను అడుగుతున్నా, నువ్వు 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు ఉన్నవే నువ్వు. నేను 13 తెస్తా, 13 ఏదైతుందో నాణ్యత ప్రమాణం పెంపొందింపజేయబడే విధంగా నేను కార్యక్రమాన్ని అమలు చేస్తాను చెప్పాను. నువ్వు ఒక బాండ్ పేపర్ రాసిస్తే, మన మోడీ గారు రాసిస్తే ఆయన బాండ్ పేపర్ ఇచ్చిండే. మోడీ గారు ఏం చేసిండు? ఆయన బాండ్ పేపర్ ఇచ్చిండు. నీకు 2023 అక్టోబర్ 4 నాడు, 4 అక్టోబర్ 2023 నాడు ఏదైతుందో వీళ్ళ పసుపోటు ఏర్పాటు సంబంధించి ప్రభుత్వం జారీ చేయబడి జరిగింది. 6 మాసాలు గడుస్తుందా? నువ్వు పసుపోటు ఎక్కడ ఏర్పాటు చేసినవే? చేసేది ఎక్కడన్నా చెప్పండి, అది ఎక్కడ చేసినాడే? నిజంగా అరవింద్ గారు చిన్నచిన్నట్టయితే ఏ పసుపోటు ఏర్పాటుతో పసుపు నాణ్యత ప్రమాణం పెంపొందడం జరుగుతుంది మీరు పేర్కొన్నావా? మరి ఏర్పాటు చేయకపోవటంలో కేవలం ప్రభుత్వ ఉత్పత్తులకు పరిమితం చేయడం ఏదైతుందో రైతాంగం యొక్క ఆశలపై నీరు సత్యం చెప్పండి. మన నందిపేట ప్రాంతం చెప్పండి. మీరు 4-14 మధ్యకాలంలో మీకు సురేష్ రెడ్డి గారు మన ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా స్పీకర్ ఉండనే వారు కానీ సురేష్ రెడ్డి గారిని చెప్పండి. నేను ఈ ప్రాంతం రైతాంగం కాబట్టి వ్యవసాయ ఉత్పత్తుల ప్రోత్సహింపజేయాలనే ఒక భావంతో ఏదో ఏర్పాటు చేసిన 400 ఎకరాలు వ్యవసాయ పరిశోధన చేయబడే విధంగా ఏదైతుందో ప్రాసెసింగ్ యూనిట్ నందిపేట ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయబడే విధంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 400 ఎకరాలు సేకరణ చేసి ఏర్పాటు చేసింది. 400 ఎకరాలు వినియోగింపజేయబడే విధంగా రాష్ట్ర అధికారంలో టీఆర్ఎస్ పార్టీ కానీ కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ కానీ ఏమైనా కార్యం చేపట్టిందే? మీ బాధ్యత లేదా చెప్పండి. నేను అదే కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి అండగా నిలిచే విధంగా చెప్పండి. నేను ఈ ప్రాంతంలో రైతాంగానికి అండగా నిలిచి పసుపు నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడే విధంగా ఇది పసుపోటు ఏర్పాటే కాదు, పసుపోటు ఏర్పాటుతో పాటుగా పసుపోటులో నాణ్యత ప్రమాణం పెంపొందించబడే విధంగా కార్యక్రమం అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడుతుంది. ఈ అదృష్టం కొద్ది 10,000 రూపాయలు పెట్టి వస్తుందా? ఏ విధంగా వస్తున్నది? మరి కేంద్రమే కానీ రాష్ట్రమే కానీ ఏమిస్తుందో పసుపులో నాణ్యత ప్రమాణం పెంపొందించడం కాదు. ఇదే పెద్ద రైతుల్లో నిరాశ విస్తృతితో ఏమిస్తుందో సాగు విస్తృతిలో తగ్గిపోయింది. నాకు ఎక్కడ సాగు చేసే రైతు ఇక 20 గుంటలు ఎక్కడ వేస్తుంది. ఎందుకు భవిష్యత్తులో విత్తనం కొరకు అవసరం పడుతుందని చెప్పారు. ఆ 20 గుంటలు ఎక్కడ వేయడంతో ఏమిస్తుందో సాగు విస్తృతితో దిగుబడి తగ్గిపోయింది. దిగుబడి తగ్గడంతో ఏమిస్తుందో ఇవాళ 15,000 పెట్టుకు వస్తుందని చెప్పారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మిత్రులు రాహుల్ గాంధీ గారు పెద్దలు వారు వరంగల్ డిక్లరేషన్ లో పసుపుకి ఏదైతే క్వింటల్ 15 రూపాయలు కల్పింపజేయబడే కింద మద్దతు ధర కల్పింపజేయడం కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టోలో పేర్కొంటూ చెప్పారు. నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులకు ఏ కనీస మద్దతు ధర ప్రకటింపజేయబడడం జరుగుతుందో ఆ కనీస మద్దతు ధరను చట్టబద్ధత కల్పింపజేయడం ప్రభుత్వ బాధ్యత కాదని చెప్పండి. నేను కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రకటింపజేసేటువంటి కనీస మద్దతు ధర కేవలం ప్రకటనగా పరిమితం కాకుండా ప్రకటించబడ్డ మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించి రైతాంగానికి ఏదైతుందో చివరి గింజ వరకు మద్దతు ధర కల్పింపజేయడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత నిర్లక్ష్యంగా ప్రమాణం చేస్తుంది. అరవింద్ గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు? నేను చెప్తున్నాను. రైతాంగం పండించే ప్రతి వ్యవసాయ ఉత్పత్తి చివరి గింజ వరకు ఏదైతుందో ప్రభుత్వం నిర్వహించే మద్దతు ధర కల్పింపజేయడం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ఆ కార్యక్రమం అమలు చేయబడడం ఏదైతుందో ఇక్కడ ప్రతినిధిగా మేము తీసుకుంటుంది. మాట్లాడుతున్నదే నేను అడుగుతున్నా. ఈ దేశంలో ఏదైతుందో
రైతాంగానికి కిసాన్ కి హందాని దోకున్నా కరుంగానే కిసాన్ కి హందాని దోకున్నా కరుంగానే మోడీ గారు అంటే రైతు వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేస్తాను. రైతు వ్యవసాయ ఆదాయం రెట్టింపు పక్కన పెట్టారు కానీ పెట్టుబడి మాత్రం రెట్టించారు. పెట్టుబడి రెట్టించారు. రైతు అయితే ఎందుకు అప్పు రూపులకు తెచ్చుకోబోతున్నాడు. రైతు అప్పు రూపులకు ఎంత పడ్డప్పుడు ఏదైతుందో ఆ రైతులు ఆదుకునే విధంగా రుణం చేసే బాధ్యత ప్రభుత్వం కుటుంబంలో జాతీయ స్థాయిలో రైతాంగానికి ఆనాడు యూపీఏ ప్రభుత్వం 2008-9 మధ్యకాలంలో నేను గుర్తు చేస్తున్నా. ఎన్నికల్లో ప్రకటన చేయకుండా ఎన్నికల్లో 8-9 ఏక మొత్తంగా ₹1,00,000 రుణమాఫీ చేసిన ఘనత ఏదో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దొరుకుతుందని చెప్పండి. మీరు జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పంటే రైతు రుణమాఫీ ఎంత సుమర్శం ఇది ఆశ్చర్యంగా అని చెప్పండి. నేను రైతు రుణమాఫీ ఎంత చదువుకోలేదు. అదే బడా వ్యాపారవేత్తలు అంబానీ అదాని లాంటి వారికి ఏమిస్తుందో లక్షల కోట్లతో నేను ఎన్పిఏ అకౌంట్ అనే నెపంతో నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్ అనే నెపంతో ఏమిస్తుందో లక్షల కోట్లు అప్పు బకాయి మాఫీ చేస్తే మన సుమతో కారే. నేను అరవింద్ గారిని తెలంగాణ రాష్ట్రమే కాదు జాతీయ స్థాయిలో విద్యా కూటమిగా రావడంతోనే రైతాంగాన్ని ₹2,00,000 వరకు ఏదైతుందో రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఏమంటుందో చెప్పండి. నువ్వు చెప్పండి. నేను చెప్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం రైతుకు సంబంధించి పంట రుణం ఏదైతుందో ₹2,00,000 వరకు రైతు చెల్లింపు లేకుండా మన రాష్ట్రంలో కూడా రైతు చెల్లించవలసినటువంటి పంట రుణం రైతు చెల్లించవలసిన అవసరం లేకుండా ప్రభుత్వం పూచీకత్తుగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఉండి రైతు చెల్లించాల్సిన బకాయి ప్రభుత్వం బదలాయి చేసుకొని మీరు ఖరీఫ్ ఏదైతుందో కొత్త రుణాలు ఇప్పియబోతుంది కాంగ్రెస్ పార్టీ చెప్పండి. నువ్వు చెప్పున్నాయా నేను కనీస భద్రత తర్వాత కల్పిస్తాను. నేను నువ్వు చెప్పు. రైతు రుణమాఫీ చేస్తా చెప్పంటున్నా. నువ్వు చెప్పని చెప్పండి. నేను పదువు నాణ్యత ప్రమాణ పెరుగుదల ఏర్పడే విధంగా నేను గతంలోనే 400 ఎకరాల స్వేచ్ఛ ఏదైతుందో నందిపేట కేంద్రాన్ని ఏర్పాటు చేసిన అందులో ఏదైతే పరిశ్రమ తీసుకొచ్చి ఈ ప్రాంత రైతాంగం ఉండే విధంగా సేవ చేయడం బాధ్యత వహిస్తా చెప్పండి. నువ్వు చెప్పలేదు చెప్పండి. ఊరికే మాటలు కాదే అంటే నేను మాటలుగా చేతులు కావాలి చెప్పండి. నేను ఈ ప్రాంతంలో నిండు యువత సాంఘిక ఉపాధి అవకాశం లభించక గల్పాడబడుతున్నదే. దేశంగాని దేశం కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలి ఊడనే దేశంలో గల్పోతాడే. ఆలోచిద్దామని చెప్పండి. నేను స్థానిక ఉపాధి అవకాశం పొందలేక విధి లేని పరిస్థితుల్లో ఏమిస్తుందో దేశంగా దేశం పోతున్నాయి. మరి వాళ్ళని ఆదుకోవడానికి కొరకు మరి కేంద్ర ఉద్యోగ రాష్ట్రంలో సహాయకం చేపట్టని చెప్పండి. నేను అడుగుతూ అరవింద్ గారిని నువ్వు ఎంతవరకు అయితే చనిపోయినటువంటి యొక్క మృతదేహాలను తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తాను చెప్పండి. సంతోషం ఎంత పెద్ద పద్ధతులు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆర్థిక సహాయం చేసే బాధ్యత లేదా? గల్ఫ్లో ముందు చెందుతున్నటువంటి రైతు నిరుద్యోగ యువత ప్రమాదవశాత్తే కానీ భగవత్ మరణమే కానీ అనారోగ్యమే కానీ ఏ విధంగా చెప్పేదా ఆ కుటుంబం ఆదుకునే బాధ్యత చేయకపోతే కానీ చూద్దాం లేదా అనుకోండి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ₹1,00,000 ఇచ్చింది. 4 మాసాలుగా అధికారులు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గల్ఫ్ కార్మికులకు అండగా నిలబడే విధంగా గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడమే కాదు గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటుగా చనిపోయిన ముగ్గురు కుటుంబాలకు ₹5,00,000 ఆర్థిక సహాయం చేసే కార్యక్రమాన్ని అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి దాన్ని నువ్వు 5 సంవత్సరాలు ఎంతమందికి మీ ప్రభుత్వం
10 లక్షల మంది అంటే ఒక్కొక్క క్లాసులో 15 రూపాయలు కట్టా మన ఇంటికి సొల్యూషన్ పంపిస్తే 10 లక్షల 10,000 చేస్తారా 1000 కోట్లు అవుతుంది. 1000 కోట్ల సంవత్సరానికి ఎంత 12,000 కోట్లు. ఈ 12,000 కోట్లు ఎక్కడ వస్తుంది? విదేశీ మార్గ ద్రవ్య రూపాయలు ఆడుతున్నాయి. సంవత్సరానికి 12,000 కోట్లు అంటే 10 సంవత్సరాలకు 12,000 ఇంటూ 10 1,20,000 కోట్లు. మన ప్రాంతం అంటే కలిపి ఉపాధి పొందుతున్నటువంటి యువత వారికి ఏ ఒక్క పైసా సహాయం అందుతున్నా కానీ కేంద్ర ప్రభుత్వానికి ఏమైతుందో ఏ విధంగా రక్షణ శాఖ సేవ చేస్తుందో ఆ విధంగా ఏమైతుందో మా గల్ఫ్ కార్మికులు 1,20,000 కోట్ల ఇవాళ ఫారిన్ ఎక్స్చేంజ్ విదేశీ భారత ద్రవ్యాన్ని సంబంధించిన ఘనత మా గల్ఫ్ కార్మిక కుటుంబాలు తప్పమని చెప్పి సిద్ధమవుతుంది. ఆ 1,20,000 కోట్లలో రాష్ట్రంలో 10% అమ్మకం పన్నంటే రాష్ట్రంలో 12,000 కోట్ల ఆదాయం సమకూరుతుంది. మరి ఇటు రాష్ట్రంతో ఉన్నది అటు కేంద్రంతో ఉన్నది. నేనంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడంతోనే గల్ఫ్ లో ఉపాధి పొందుతున్న మా కార్మిక సోదర కుటుంబాలను ఆదుకోవడానికి కొరకు రకాల మరణం పాలయ్యే ఆదుకోవడానికి కొరకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయమే కాదు ఆ పిల్లల విద్యా సదుపాయాలకు ఏదైతుందో గురుకుల ఆశ్రమ పాఠశాలలో ప్రత్యేక సదుపాయం ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వైద్య ఆరోగ్య సదుపాయాలు చెప్పండి. ఇల్లు లేని కుటుంబానికి ఏదైతుందో గృహ నిర్మాణ కార్యక్రమంలో ప్రాధాన్యత చెప్పండి. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.